గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మీకు దీవెనలు మెండుగా ఉండునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి రాజులు 3వ అధ్యాయం 12వ వచనము. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. మంచి వాగ్దానం అండి. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. మనలో చాలామంది తెలివి లేని వారుగా ఉన్నామని వాళ్ళకు వాళ్ళే స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను తెలివి లేని దానను, నాకు అసలు ఏదీ లేదు ప్రభువా అని చాలామంది మొరపెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, బుద్ధి వివేకము గల హృదయం నేను నీకు ఇచ్చుచున్నాను, నువ్వు ఎప్పుడూ అల్పురాలివి కాదు అని దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు ఏం చేయాలో మన చెయ్యి పట్టుకొని మరి మనల్ని నడిపించి గొప్ప దేవుడు ఉండగా మనం అల్పురాలము కాదు, దౌర్భాగ్యులము కాదండి. ఎందుకంటే దేవుడి యొక్క జ్ఞానమును మనకిస్తాడు, ఆయన యొక్క బుద్ధిని మనకిస్తాడు, ఆయన యొక్క హృదయంను మనకిస్తాడు, రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయాన్ని మనకిస్తాడు. ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఈ గొప్ప వాగ్దానంని ఈరోజు క్లెయిమ్ చేసుకోండి. మీ జీవితంలో దీవెనలు మెండుగా ఉండునుగాక. ఆమేన్. నమ్మి ఏకీభవించి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన. సర్వోన్నతుడ, మహిమోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ప్రభువా నీకే వేలాది కోట్ల స్తోత్రము నా తండ్రి పరిశుద్ధ. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకే వేలాది కోట్ల స్తోత్రము ప్రభువా. మీ హృదయంని మాకు ఇస్తానని చెప్పిన గొప్ప దేవుడో తండ్రి, నీ బుద్ధిని మీ వివేచనలు మాకు దయచేసి ప్రభా మేము సరైన మార్గంలో నడుచులాగా మాకు సహాయం దయచేయండి తండ్రి. అంతేకాకుండా ప్రభా అనారోగ్యంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని నీవే తోడైండి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.